పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెరిగాయి. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో బీసీలకు 8 జిల్లాల్లో లబ్ధి చేకూరింది. ఈ మేరకు 2019లో ఎస్టీ పంచాయతీల సంఖ్య 1177 ఉండగా 2025లో అది కాస్త 1248కి పెరిగింది. నాన్ షెడ్యూల్ గ్రామ పంచాయతీల్లోనూ ఎస్టీలకు 688 నుంచి 714కు పెరిగాయి. నాన్ షెడ్యూల్ పంచాయతీలో పెరిగిన ఎస్టీ రిజర్వేషన్లు తదితర ప్రభావాలు ఇతర వర్గాలపై స్వల్పంగా పడింది. షెడ్యూల్ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని పంచాయతీరాజ్ శాఖ నివేదిక వెల్లడించింది. సర్పంచ్ల రిజర్వేషన్ల కోసం మండలాన్ని ఒక యూనిట్ గా, వార్డులకు పంచాయతీని యూనిట్ గా తీసుకుంటారని నివేదిక వెల్లడించింది. 2019 ఎన్నికల్లో మొత్తం 12,751 గ్రామాల్లో 10,293 నాన్ షెడ్యూల్ గ్రామాలు కాగా అందులో ఎస్టీలకు 688 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీలకు 2,133, బీసీలకు 2,345 దక్కాయి. మొత్తం 12,760 స్థానాల్లో 10,233 నాన్ షెడ్యూల్డ్ కాగా 2,714 ఎస్సీలకు, 2,090 ఎస్టీలకు, బీసీలకు 2,186 సీట్లు రిజర్వ్ అయ్యాయి. 2019లో మొత్తం సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాల్లో 50% నుంచి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మినహాయించిన తర్వాత మిగిలినవి బీసీలకు రిజర్వ్ చేశారు. 2025లో మొత్తం రిజర్వేషన్లు 50% నుంచి ఎస్సీ, ఎస్టీలకు మినహాయించిన తర్వాత మిగిలిన శాతాన్ని జనాభాలో బీసీ నిష్పత్తి వీటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకుని బీసీలకు రిజర్వ్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేయాల్సిన సర్పంచ్ స్థానాలను జిల్లాల వారీగా నిర్ణయించి కలెక్టర్లకు తెలియజేసింది. ఇప్పుడు 2025 ఎన్నికల కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ మండలాన్ని, పంచాయతీని యూనిట్ గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేయాల్సిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల సంఖ్యను నిర్ణయించింది. 2019లో 214 గ్రామ పంచాయతీలు పురపాలికల్లో విలీనమయ్యాయి. వీటిలో జనాభా గణనీయ సంఖ్యలో ఉంది. పాత గ్రామ పంచాయతీలను విభజించడం ద్వారా 223 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో పాత, కొత్త గ్రామ పంచాయతీలో బీసీ జనాభా పంపిణీపై ప్రభావం పడింది.